అవును. ఇవాళ మన క్వెషన్ నంబర్ ఎంత? ఎప్పుడు ఈ రమణ మహర్షిది. సుధ గారికి గుర్తుందేమో. ఆ? సుధ గారికి గుర్తుందేమో. గుర్తులేదు. 200 200లోకి వెళ్ళామా మనం? లేదమ్మా 240 ఎప్పుడో దాటింది. 260 అలా ఉండొచ్చు. ఇది ఏంటంటే ఉండండి. ట్రై అండ్ సీ ద వాసనాస్ విల్ నాట్ తెలియదు. ధ్యాన కమ్స్ ఓన్లీ స్టెప్ బై స్టెప్ విత్ ద గ్రాడ్యువల్ వీకనింగ్ ఆఫ్ ద వాసనాస్. తర్వాత 15th October టాక్ 81 చదవండి, చెప్పండి. రికార్డింగ్ గురుభ్యో స్టార్ట్. నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నవంబర్ 2, 2023. లక్ష్మి గారు ఇప్పుడు రమణ భాషణాలు అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ చదివి వినిపిస్తూ వివరిస్తుంది. ఇది చూద్దాం, ఇది అవునా కదా అని. బెర్హాండ్ బే ఒక అమెరికన్ కెమిస్ట్ అన్నమాట. ఆయనకి ఏంటంటే వేదాంత గత 20 సంవత్సరాల నుంచి ఇంట్రెస్ట్ అన్నమాట. ఆయన ఇండియా వచ్చారు మహర్షిని కలవాలని. ఆయన అడిగాడు, హౌ ఈజ్ అభ్యాస టు బి మేడ్? అభ్యాసం ఎలా చేయాలి? నేనేమో ఆ కాంతిని చూడాలనుకుంటున్నాను. అంటే అభ్యాసం అంటే కాన్సన్ట్రేషన్, వన్ పాయింటెడ్నెస్ ఆఫ్ మైండ్ అన్న భావనలో మాట్లాడాడు. మాస్టర్ అన్నారు, వాట్ వాజ్ హీజ్ అభ్యాస టిల్ నౌ? ఇంతవరకు మీ అభ్యాసం ఏంటని అడిగారు. అంటే మహర్షి విజిటర్ ఏం చెప్పాడంటే, ఆయనేమో తన ముక్కు కొసల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, కానీ ఆయన మనస్సు ఎప్పుడు తిరుగుతూనే ఉంది అని చెప్పాడు. అసలు ఒక మనస్సు ఉందా అని మహర్షి అడిగారు. ఇంకొక భక్తుడు జెంటిల్ గా, మైండ్ అనేది ఎన్నో ఆలోచనల కలయికే కదా అన్నాడు. ఈ ఆలోచనలు ఎవరికి? మహర్షి అడుగుతున్నారు. మనస్సును మీరు లొకేట్ చేయాలనుకుంటే ఈ మనస్సు అనేది అంతమైపోతుంది. అప్పుడు ఆత్మ ఒక్కటే ఉంటుంది. అది ఒంటరిగా ఉండడం వల్ల అక్కడ వన్ పాయింటెడ్నెస్ లేదు, ఇంకోటి లేదు అన్నారు. అంటే అర్థమైందా మీకు? అంటే ఈ విధంగా మనస్సుని ఎప్పుడైతే మీరు అది తీసేస్తే, అదృశ్యం అయిపోతే సెల్ఫ్ ఒక్కటే ఉంటుంది. అక్కడ ఏకాగ్రత లేదు, ఇంకేమీ లేదు కదా. సెల్ఫ్ ఏకాగ్రత ఏమిటి అని. అప్పుడు ఇది చాలా కష్టమైన విషయం అవగాహన చేసుకోవడానికి. ఏదైనా కాంక్రీట్ గా మీరు చెప్పారనుకోండి, అది మాకు సులువుగా గ్రహించగలం. జప, ధ్యానం ఇవన్నీ కూడా చాలా కాంక్రీట్. అయితే నేనెవరిని అన్నదే మంచి జపం అన్నారు మహర్షి. ఇంతకంటే కాంక్రీట్ ఏముంటుంది ఆత్మ కంటేను? ప్రతి ఒక్కరిలోని ప్రతి విత్ ఇన్ ఈచ్ వన్స్, ప్రతి ఒక్కరి అనుభవంలోని ప్రతి క్షణం ఉంటుంది. అంటే ఈ ఆత్మను వదిలేసి ఇంకేదో పట్టుకోవాలని ఎందుకు చూడడం? ప్రతి ఒక్కరూ తెలుసున్న దాన్నే, లైక్ ఈచ్ వన్ ట్రై టు ఫైండ్ అవుట్ ద నోన్ సెల్ఫ్, తెలుసున్న సెల్ఫ్ ని పట్టుకుంటున్నారు. అన్నోన్ బియాండ్ అని కంటే, అంటే తనకు ఆవల అన్నోన్ గా ఉన్న దానికంటే తెలుసున్న దాన్నే పట్టుకుంటున్నారు. అయితే నేను ఆత్మలో దేని మీద మెడిటేట్ చేయడం అన్నారు. ఏ పార్ట్ ఆఫ్ శరీరంలో నేను మెడిటేట్ చేయాలని అడిగారు. అప్పుడు మహర్షి అంటున్నారు, ఆత్మ ఒక్కదాన్నే మీరు మెడిటేట్ చేయండి, పట్టుకోండి, మేనిఫెస్ట్ చేసుకోండి. అది ఒక్కటే, దట్ ఈస్ ఆల్ దట్ ఈస్ వాంటెడ్. మనం కోరదగింది అంతా కూడా అదే. అంటే ఇంకొక భక్తుడు సెల్ఫ్ అన్నది రియలైజ్ చేసినప్పుడు ఎక్కడ చేస్తామో అదే కదా ఆ కాంతి, అంటే ఆ సెంటరే కదా అన్నాడు. క్వైట్ సో అన్నారు. ఏ విధంగా ఈ మనస్సుని ప్రపంచం నుంచి లోపలికి తీసుకెళ్ళాలి? అసలు ప్రపంచం ఉందా అన్నారు మహర్షి. ఆత్మ కంటే భిన్నంగా ప్రపంచం ఉందా? ఈ ప్రపంచం నేను ఉన్నానని చెప్తోందా? మీరే ఒక ప్రపంచం ఉందంటున్నారు. ఎవరు అది చెప్తున్నారో ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఫైండ్ అవుట్ ద సెల్ఫ్ హూ సేస్ నేను
ఎవరిలాగ చెప్తున్నారు ప్రపంచం ఉందని అది పట్టుకోండి అన్నారు. తర్వాత సమాధీస్ లో ఉన్న డిఫరెన్సెస్ చెప్తున్నారు అన్నమాట. ఈ సెన్సెస్ అన్ని కూడా డార్క్నెస్ లో మర్జ్ అయిపోతే డీప్ స్లీప్ లో అది మర్జ్డ్ ఇన్ లైట్, ఇట్ ఈస్ సమాధి. అంటే డీప్ స్లీప్ లో సమాధి అవ్వడం వేరు, అదే కాంతిలో లైట్ అంటే సమాధిలో, సమాధి అంటే కాంతిలో సెన్సెస్ అన్ని మర్జ్ అయిపోవడం. ఏ విధంగా అయితే ఒక ప్రయాణికుడు నిద్రపోతున్నప్పుడు ఒక బండిలో ఆయన ఏంటంటే ఆ బండి కదలిక కూడా ఆయనకి తెలియదు, ఎక్కడ ఆగుతోందో. అన్హార్నెసింగ్ ఆఫ్ ద హార్సెస్ అంటే ఆ గుర్రాలని అవేమీ కూడా కళ్ళం వేయకుండా ఉంటాడు. సో ఆల్సో ఏ జ్ఞాని ఇన్ సహజ సమాధి ఈజ్ అన్అవేర్ ఆఫ్ ది హ్యాపెనింగ్స్, వేకింగ్, డ్రీమ్ అండ్ డీప్ స్లీప్. అందుకని జ్ఞాని, సహజ సమాధిలో ఉన్న జ్ఞానికి నిద్రగా ఉన్నా, కళలో ఉన్నా, గాఢ నిద్రలో ఉన్నా, జాగ్రత్త అవస్థలో ఉన్నా ఆయనకేం తేడా ఉండదు. ఇక్కడ స్లీప్ అన్నది అన్హార్నెసింగ్ ఆఫ్ ద హార్సెస్ అంటే ఆ కళ్ళని పట్టుకోకుండా ఉన్నటువంటి, అంటే కంట్రోల్ లేని గుర్రాలు అన్నమాట నిద్ర. సమాధి హాల్టింగ్ ఆఫ్ ద హార్సెస్, ఆ గుర్రాలని ఆపడం. ఎందుకంటే ఈ ఇంద్రియాలు అన్నవి ఎలా అయితే గుర్రాలు రెడీగా పరిగెట్టడానికి ఉంటాయో అదే విధంగా ఇవి ఎప్పుడు కూడా ఇంద్రియాలు అలాగే ఉంటాయన్నమాట, రెడీ టు ఏదో ఒకటి చేద్దామని. అయితే సమాధి హెడ్ డస్ నాట్ బెండ్ డౌన్ బికాస్ ద సెన్సెస్ ఆర్ దేర్. ఇంకా చెప్తున్నారు సమాధిలో ఈ తల ఏమో బెండ్ అవ్వదు, ఎందుకంటే ఇంద్రియాలన్నీ కూడా జడంగా ఉంటాయి. హెడ్స్ బెండ్ డౌన్ ఇన్ స్లీప్, నిద్రలో ఏమో తల వాలిపోతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అక్కడ ఇంద్రియాలు ఆ డార్క్నెస్ లో కలిసిపోయి. కేవల సమాధి అన్నది వైటల్ అండ్ మెంటల్ యాక్టివిటీస్. ఇదంతా చదివేమా లేదా మళ్ళీ రిపీట్ అవుతుందో? వేకింగ్, డ్రీమ్ అండ్ స్లీప్ అంటే జాగ్రత్త అవస్థలో, కళలో, నిద్రలో కూడా ఈ కేవల సమాధి ఉంటుంది. అది ఓన్లీ మర్జ్, రెడీ టు ఎమర్జ్ ఆఫ్టర్ రిగైనింగ్ ద స్టేట్ ఆఫ్ అదర్ దెన్ సమాధి. సమాధి స్థితి దాటాక అవన్నీ పైకి వచ్చేస్తాయి, పైకి వచ్చేదని సంసిద్ధంగా ఉంటాయి. లక్ష్మి, ఏం క్వశ్చన్? ఎన్నో నంబర్ క్వశ్చన్? మనం ఎన్నో నెంబర్ చదువుతున్నాం? 261. నా దగ్గర ఉంది, నేను ఇందాక నుంచి అదే ఫాలో అవ్వలేకపోతాను. నువ్వు ఎక్కడ చదువుతున్నావు అని అదే చూస్తున్నా. నాకు మర్జ్ ఫస్ట్ కి వచ్చేసింది, అందుకే నాకు తెలియలేదు. నేను చెప్తాను ఎక్కడి నుంచో. ఇక్కడి నుంచి 258 నుంచి చదవాలి. క్వశ్చన్ నెంబర్ అదే నువ్వేం చదువుతున్నావు? నేను ఇంకా ముందు చదివేస్తున్నాను. అదే చూస్తాను ఎక్కడ ఉందా. 258. ఓకే, చూస్తున్నాను. నాకు ఆ నెంబర్ తెలియలేదు, అది అక్కడ ఆగిందంట. మరి అది మొదటికి వచ్చేసింది కూడా. అయిపోయిందా? మైసూర్ నుంచి ఒక ఆయన వచ్చాడు, భగవానికి ఒక కాగితం అవ్వలేదు, అక్కడి నుంచి మొదలవ్వాలి. ఆయన ఒక స్లిప్ ఇచ్చాడు మహాత్ముడికి, అంటే మహర్షికి. ఆయన ఏమో ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఏమడిగాడంటే మహర్షిని, ఇతర మహాత్ములందరూ ఎక్కడెక్కడ దొరుకుతారో వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకోవాలి, ఎక్కడుంటారో నాకు చెప్పండి అని. ఆయన ఏమిటి అంగీకరించాడంటే ఆయన ఇల్లు వదిలేశాడు, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పకుండా. ఎందుకంటే ఈ భగవంతుని వెతకాలని, మహాత్ముల ద్వారా భగవంతుని వెతకాలని. నిజమే, ఆయన భగవంతుడి కోసం ఏమీ తెలియదు, సెర్చ్ ఫర్ హిమ్, ఆయన ఎలా వెతకాలో కూడా తెలియదు. అందుకని ఆయన మహాత్ముని చూడాలనుకున్నాడు. భగవాన్ ఏమో సింపుల్ గా ఆ పేపర్ అతనికి ఇచ్చేసి, నేను ఎనీ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అన్లెస్ ఐ డూ సో ఐఎమ్ నాట్ గ్రేట్.
నేను ప్రతి క్వశ్చన్ ని నేను జవాబిస్తాను, లేకపోతే నేను గ్రేట్ కాదన్నాడు. ఆ అబ్బాయి ఏమో ఆ స్లిప్ ని చింపేశాడు, ఇంకో ప్రశ్న రాశాడు. అందులో మీరేమో ఉడతలతో ఎంతో దయగా ఉంటున్నారు, ఆ లేడీలతో కూడాను, మీరు వాటిని ఎంతో అభిమానంగా చూడటం అన్నది, ఆ వాళ్ళు పరిగెత్తడానికి వెళ్ళిపోతున్నప్పుడు మీ నుంచి వాటిని మీరు ఎంతో జాగ్రత్తగా చూస్తున్నారు, అయినా కూడా వాళ్ళ మానవులకి మాత్రం పట్టించుకోకుండా ఉంటున్నారు. నేను నా ఇల్లు వదిలేసి వచ్చేసాను, ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను 15 రోజులై, పక్షం రోజులై, నాకు ఆహారం ఏమీ దొరకలేదు. నేను ఇప్పటికీ నేను సంఘర్షణతోనే ఉన్నారు, మీరు నన్ను కేర్ చేయట్లేదు అన్నారు. మహర్షి అన్నాడు, చూడండి ఇక్కడ నేను టెలివిజన్ తోటి ఏమీ లేను, ఐఎమ్ నాట్ ఎండోడ్ విత్ టెలివిజన్. భగవంతుడు ఆ గిఫ్ట్ అనేది నాకు ఇవ్వలేదు. నేనేం చేయడం? నేను మీ ప్రశ్నను ఏ విధంగా సమాధానం చెప్పడం? పీపుల్ నన్ను అందరి ప్రజలు మహర్షి అని అంటారు, నన్ను ఆ రకంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు, కానీ నేను ఒక మహర్షిగా నన్ను చూసుకోను. ఇంకో రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక మహర్షి నాకు. మీరేమో ఈ ఎర్లీ ఏజ్ లోనే ప్రయత్నం చేస్తున్నారు భగవంతుని తెలుసుకోవడానికి. ఆయన మీద మీరు ఏకాగ్రత పెట్టండి, మీ యొక్క పనిని ఇంకా ఏది కూడా దాని ఫలితాలు ఆశించకుండా చెయ్యండి, అదే చాలు, అదే మీరు చేయాల్సింది అని చెప్పారు. 259 క్వశ్చన్ ఏంటంటే, బిందు అండ్ కళ వాళ్ళు ఏంటంటే ప్రాణ, అవేమో బిందు కళ ఇవన్నీ ప్రాణానికి సంబంధిస్తున్నాయి కదా. మైండ్ అండ్ ఇంటెలెక్ట్ అంటే నాదము బిందు అండ్ కళ, నాదము బిందు కళ ఇవన్నీ ప్రాణానికి సంబంధించినవి కదా, మైండ్ ఇంటెలెక్టును అన్నట్టుగా. ఈశ్వర ఇస్ బియాండ్ నాద, ఈశ్వరుడు నాదానికి అతీతుడు. నాదజ్యోతి అంటే లైట్ అనమాట, ఆర్ మెన్షన్డ్ ఇన్ యోగా లిటరేచర్. నాదజ్యోతిని యోగా సంస్కృతి అదే లిటరేచర్ లో చెప్పారు, కానీ భగవంతుడేమో దీనికి ఆవలగా ఉన్నాడు. ఈ రక్త ప్రసరణ, అలాగే శ్వాస, మిగతా ఫంక్షన్స్ శరీరానివన్నీ కూడా అవి సౌండ్ ని ఇస్తూనే ఉంటాయి. ఆ సౌండ్ అన్నది మనకు తెలియకుండానే కంటిన్యూస్ గానే వస్తుంది, అదే నాదం అన్నారు. అంటే మనలో రక్త ప్రసరణ వల్ల ఒక సౌండ్ ఉంది, శ్వాసల వల్ల మనకు సౌండ్ ఉంటుంది. ఆ శ్వాస అవన్నీ కూడా ఒక శబ్దాన్ని సృష్టిస్తున్నాయి, కానీ అది మన మన కంట్రోల్లో లేకుండానే ఆ సౌండ్లు వస్తున్నాయి, అది కంటిన్యూస్ గా ఉంటుంది, దాన్నే నాదం అన్నారు. ఇక్కడితో 259 అయిపోయింది. ఎక్స్ట్రాక్ట్ ఒక హెర్మిట్ ఇన్ ద హిమాలయాస్ నుంచి వచ్చిన ఒక మహాత్ముడు, ఆయన సండే టైమ్స్ అనే పత్రికలో కనిపించాడు. ఆయన ఇట్ రిలేటెడ్ టు రీక్యాపిచ్యులేషన్ ఆఫ్ పాస్ట్ ఇన్కార్నేషన్స్. అదేంటంటే తనకి గత జన్మల్లో ఏమిని అని గుర్తు చేసుకోవడం. పాల్ బ్రెంటన్ హ్యాస్ మెన్షన్డ్ ద బుద్ధిస్ట్ మెథడ్ ఆఫ్ గెయినింగ్ దట్ ఫ్యాకల్టీ. అందులో పాల్ బ్రెంటన్ గారు బుద్ధిస్ట్ పద్ధతిలో ఈ రకంగా ఎలా తెలుసుకోవడం అని చూపెట్టారు. శ్రీ భగవాన్ సెడ్, భగవంతుడు అంటే మహర్షి ఏమన్నారంటే, ఒక వర్గం ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ భవిష్యత్తు గతము తెలుసుకోవాలని ఉంటుంది, వాళ్ళు ప్రెసెంట్ ని పట్టించుకోరు. ఈ గతం యొక్క లోడ్ అనేది ప్రెసెంట్ లోని మనకి దుఃఖంగా అయిపోతుంది, దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం పాస్ట్ అంతటిని కేవలంగా వేస్ట్ ఆఫ్ టైం కాదా అని. అది వేస్ట్ ఆఫ్ టైమే అన్నారు. అది అంతే. 261 ఒక రిఫరెన్స్ ఉంది పునర్జన్మ విషయంలో. పునర్జన్మ శాంతిదేవి అనేది మానవుడి స్టాండ్ అంటే రీఇన్కార్నేషన్ ఆఫ్ శాంతిదేవి. ఎవరో శాంతిదేవి యొక్క ఆ గత జన్మ అన్నది అంటే పునర్జన్మ టాలీస్ విత్ ద హ్యూమన్ స్టాండర్డ్స్ ఆఫ్ టైం.
అంటే హ్యూమన్ స్టాండర్డ్స్ తోటి టాలీ అవుతోంది అన్నాడు. whereas the latest case reported of a boy of 7 is different. అయితే అది ఆ శాంతిదేవి 7 ఏళ్ల బాలుడిగా ఉన్నాడన్నది వేరే సంగతి. ఆ అబ్బాయి 7 ఏళ్ళు ఇప్పుడు. హీ రికాల్స్ హిస్ పాస్ట్ బర్త్స్. ఆయన గత జన్మలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎంక్వైరీస్ గో టు షో దట్ ద ప్రీవియస్ బాడీ వాజ్ గివెన్ అప్ 10 months ago. ఆయన్ని బాగా ప్రశ్నిస్తే ఏం చెప్పాడంటే 10 నెలల ముందే ఆయన గత శరీరం వదిలేసాడు. The question arises how the matter stood for 6 years and 2 months previous to the death of the former body. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే 6 సంవత్సరాల 2 నెలల 6 years and 2 months 2 నెలలకు ముందే ఆ శరీరం వదిలేసినప్పుడు ఈయనేమో 10 months ago అంటున్నాడు అని. Did the soul occupy 2 bodies at the same time? మరి అలాంటప్పుడు ఈ ఆత్మ 2 శరీరాలను ఒకేసారి ఆక్యుపై చేసిందా? భగవాన్ ఏం చెప్తున్నారంటే 7 years ఈజ్ అకార్డింగ్ టు ద బాయ్. ఆ అబ్బాయి ప్రకారం 7 ఏళ్ళు. 10 months ఈజ్ అకార్డింగ్ టు ద అబ్జర్వర్. అబ్జర్వర్ చూసిన వాడి ప్రకారం 10 months. ఈ డిఫరెన్స్ అనేది ఈ 2 డిఫరెంట్ ఉపాధీస్ కారణం వల్ల ఆ అబ్బాయి అనుభవం ఎక్స్టెండింగ్ టు 7 years హ్యాస్ బీన్ calculated by the observer to cover only 10 months of his own time. ఆ అబ్బాయి మైండ్ లో తను క్యాలిక్యులేట్ చేసింది 10 months గా, తన ఓన్ టైంలో అది 10 months. శ్రీ భగవాన్ అగైన్ రిఫర్ టు లీలా స్టోరీ ఇన్ యోగ వాసిష్ట. అక్కడ లీలావతి కథలో కూడా అలాగే టైం అన్నదానికి ఒక దగ్గర టైం ఇంకో దగ్గర ఇంకోలా ఉంటుంది అనమాట. అందుకని ఆ అబ్బాయి క్యాలిక్యులేషన్ లో 10 months అన్నట్టుగా చెప్పారనమాట. ఆ 7 years ని 10 months గానే అబ్బాయి పరిగణిస్తున్నాడు. అది ఇది ఇక్కడితో ఆపుదామా? మీకు వెళ్ళిపోతూ ఉంటాయి. అది అంటే క్యాలిక్యులేషన్ అతనికి అలా తోచి ఉండొచ్చు. అది లీలావతి కథలో కూడా ఎన్నో సంవత్సరాలైనా మనకి ఇది త్రిపుర రహస్యంలో కూడా అక్కడ లోపలేమోనే అదేమిటో 200 ఎంతో సంవత్సరాలు అయిపోయాయి. ఇక్కడేమోని ఒక రోజు లోపల రోజేమో ఇక్కడ ఇన్ని సంవత్సరాలు అయిపోదు. అంటే టైం అన్నది అక్కడ స్థితిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అందుకే దానికి వాట్ డిఫరెన్స్ టు రిఫర్ దేర్ వాజ్ రిఫరెన్స్ టు రీఇన్కార్నేషన్. శాంతిదేవి అనే ఆ అబ్బాయిగా పుట్టిందనమాట ఆవిడ. ప్రీవియస్ బాడీ వాజ్ గివెన్ ఆఫ్ 10 months ago అన్నారు. అంటే నాకు ఇంతకుముందు శరీరం 10 నెలల కిందకే ఇచ్చేసాడంటే అప్పుడు రమణ మహర్షి ఏమన్నారంటే ఆ అబ్బాయికి ఆ 7 years 10 months గా అబ్బాయి క్యాల్కులేషన్ లో వచ్చింది అని అంటూ లీలావతి కథని యోగ వాసిష్టంలో రిఫర్ చేశారు. ఇక్కడికి ఆపుదామా? ఇంకా చదివితే ఇంకా ఎక్కువ అయిపోతుంది. అంటే మనం ఎన్నో ప్రశ్న దగ్గర ఆపాము. 261 చిన్నవే ఉన్నాయి. కూర్చోటలేదు. వస్తున్నాను బయటికి. వసంతలత చెప్తావా? లక్ష్మి, ఇది అంటే నేను విన్నది మొదటిది ఫాలో అవ్వలేకపోయినా. అంటే ఎక్కడ మొదటిది చూస్తున్నారా ఎప్పటిదో అని. అది ఇప్పటిది కాదు. నేను పొరపాటు ఎన్నో అదే ప్రశ్న జ్ఞాని 55 8 నుంచి మొదలెట్టాము. 58. అందులో ఇతను అంటే ఒక ఆయన వచ్చి అతన్ని మహర్షిని అడుగుతారు కదా, ఏంటది నాకు మహాత్ములు ఎక్కడుంటారో చెప్పండి, వాళ్ళ ద్వారా నేను భగవంతుని కనుక్కుంటాను అని. అంటే అతను అన్నారు, అలా నీ ప్రతి ఆన్సర్ ని చెప్పగలిగితే
చెప్పినప్పుడే నేనేమో గ్రేట్ అవుతాను. నువ్వు నన్ను మహాత్ముడు అని చెప్పి వచ్చావు గాని నేను మహాత్ముడిని నేను అనుకోవడం లేదు. మహర్షిని అందరూ అంటారు. నేను అలా అనుకోను. అది నువ్వే వెతుక్కోవాలి. నీ అంతట నువ్వు ఏం పని చేస్తున్నావో భగవంతుని వెతుకుదాం అనుకుంటున్నావు. దాని మీద కాన్సంట్రేట్ చెయ్యి. అదే ఏమీ లేకుండా డిజైర్ ఫర్ రిజల్ట్ లేకుండా చేస్తే తప్పకుండా నీకు సక్సెస్ దొరుకుతుంది అని అన్నారు. అంటే అది అబ్బాయి అంటే ఏమన్నట్టు జంతువుల్ని ఎంతో బాగా చూస్తున్నారు, మనుషుల్ని పట్టించుకోవట్లేదు. నేను 15 రోజులే ఆ జంతు జంతువులందరినీ ఎంతో ప్రేమగా ఆదరణగా చూస్తున్నారు. మనుషులు అంటే నేను ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాను, భోజనం కూడా అప్పుడప్పుడు లేదు, ఇలాంటి నా మీద భోజనం దయ అంటే ఆ చూపించండి. భోజనం కాదు, నాకు భోజనం అంటే జ్ఞానం. అర్థమైందా? అచ్చా అలాగనా? ఉమ్. ఆహా, సరే సరే, ఓకే. అయితే నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను, మీరు నా మీద దయ చూపించండి అంటే, నీ ప్రతి ఆన్సర్ చెప్పగలిగితే నేను మహాత్ముడిని అవుతాను. కానీ నన్ను నేను మహాత్ముడిగా ట్రీట్ చేసుకోవడం లేదు. మనుషులు అంటారంటే నువ్వు చేయవలసింది ఏంటంటే నీ అంతట నువ్వు ఆ ఆ పరిశ్రమ చెయ్యి. చేస్తేనే నీకు అది రిజల్ట్ వస్తుంది. వితౌట్ డిజైరింగ్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్. ఏదో అవుతుంది అందుకే కదా అంటారు. ఏదో మోక్షం కూడా కావాలి అనేటువంటి డిజైర్ ఉంటే అది అడ్డంకి అవుతుంది. ఆ చెప్పారు అది ఆ విషయం. ఆ తర్వాత అదేమిటో నాదం బిందు ఆ కాలం అది అంతేమిటో నాకు చాలా టెక్నికల్ గా అనిపించింది. అందులో అంతా ఈ అంటే భగవంతుడు నాదం అంటే వీటన్నిటికీ మన అతీతం. మన లోపల శరీరంలో ఉన్నదే నాదం అని అన్నారు. బాగుందన్నమాట. ఉమ్, ఉమ్. అంటే తర్వాత భగవంతుడు వీటన్నిటికీ అతీత అంటే మనం ఏదో నారబ్రహ్మని సౌండ్ లో బ్రహ్మ ఉంటాడు, భగవంతుడు ఉంటాడు ఇలా అన్ని అంటాం. జ్యోతిలో ఉంటాడు, లైట్ లో, సౌండ్ లో. కానీ భగవంతుడు వీటన్నిటికంటే అతీతమని అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ బాగున్నది, అది నాకు నచ్చింది. ఏంటో బుద్ధిస్ట్ లిటరేచర్ లోని ఏవో కొన్ని మెథడ్స్ చెప్పారు. గత జన్మలు ఎలా ఉంటాయి, ఏమిటున్నాయి ఇవన్నీ కనుక్కోవడానికి, అంటే పాస్ట్ గురించి తెలుసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ అవేవో చెప్పారు. అంటే ఆల్బ్రైట్ అని అప్పుడు చెప్పారు ఆయన అన్న బుద్ధిస్ట్వి. ఆ, ఇంకొక ఆయన ఏమోని అదే అది టైమ్స్ సండే టైమ్స్ అనే పత్రికలో హిమాలయస్ యోగి ఎవరో చెప్పారు. అయితే అంటే ఇతను అనేది ఏంటంటే భగవాన్ అనేది పాస్ట్ గురించి ఆలోచించడం అనేది ఒక టైం వేస్ట్. నువ్వు ఎప్పుడు ప్రెసెంట్ లో ఉంటారు. కొంతమంది ఉంటారు వాళ్ళకి ఎంతసేపు అదే భూతం భూతకాలం భవిష్యత్ కాలమే తప్ప వర్తమానం గురించి పట్టించుకోరు. మనకు చేయవలసింది ఏమిటంటే మనం వర్తమానంలోనే బతకాలి అనేదే కదా కృష్ణమూర్తి గారు కూడా చెప్పారు. ఫ్యూచర్ గురించి అవన్నీ ఇమాజినరీ విషయాలు. పాస్ట్ అనేది అయిపోయింది, మెమరీగా నుంచి ఉన్నది. దాని లైఫ్ అంటూ ఏమి ఉండదు, డెడ్ అది. సో ఎప్పుడు మనం ఉండవలసింది ప్రెసెంట్ లోనే అని ఆ పాయింట్ బాగున్నది. అది అక్కడ చెప్పారు. ఆ పాస్ట్ ఫార్మ్స్ ప్రెసెంట్ మిజరీ అన్నమాట. ఎప్పుడు లోడ్ ఫ్రమ్ ద పాస్ట్ ఫార్మ్స్ ది ప్రెసెంట్. అది నిజమే. చాలా వరకు మనం ఎప్పుడు పాస్ట్ గురించే తలుచుకుంటూ ఉంటామేంటో అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడు. చాలా మంది మాటలు వినిపినా సరే పాస్ట్ మర్చిపోరు. చెప్తున్నారు. అంటే గతం యొక్క ఆలోచనలు ఏదైతే గతంలోనే ఉంటున్నాం మనం. అది గతంలోనే ఉంటాం కానీ మనం ఎదురుగుండా ఏం ప్రెసెంట్ లో ఒక మాట ఉండదు. గతమే అల్లవేళ ఇలాగా ఇల్లవేళ ఇదే మనం మాట్లాడుకుంటున్నాం. అవును, ఆ అదే గతంలో అదే అదే వాళ్ళు ఎలా ఉంటుంది, అది వేస్ట్ ఆఫ్ టైం అని అతను చెప్పారు. తర్వాత ఇదేదో నువ్వు చెప్పిన రీఇన్కార్నేషన్, అదే టైం అంటే తేడాలు శాంతిదేవి అన్న ఆవిడ ఎలా ఒక అబ్బాయిగా పుట్టారు. ఆ అబ్బాయి అంటాడు నేను 10 నెలల కిందటే అంటే నా గత జన్మ 10 నెలల కిందట అయిందని. కానీ ఆ శాంతిదేవి 7 సంవత్సరాల 10 నెలల కిందట చనిపోయారట. అయితే అది ఎలా అంటే ఈ అబ్బాయి క్యాలిక్యులేషన్ లో 7 సంవత్సరాలు 10 నెలలే అన్నారు. 7 సంవత్సరాలు 2 నెలల అంటే కింద టైం ఉమ్. అంటే టైం అనేది కూడా అదేమి కంప్లీట్లీ ఇది అని కాదు, స్పెసిఫిక్ గా ఇలా ఉండదు, అది రిలేటివ్ టర్మ్ అని చెప్పి. త్రిపుర రహస్యంలో అతనికి 1 డే అవుతే ఇక్కడేమో కొన్ని వందల సంవత్సరాలు అయిపోయి కదా, 1000 సంవత్సరాలు. కరెక్ట్ కరెక్ట్. అలాగే
తేడాలు. టైం కూడా మనసు ఈవెన్ ఇక్కడ చేస్తే కూడా ఇప్పుడు ఈ టైంలు కూడాను చూడు, ఒక దేశంలో ఒక టైం, ఇంకో దేశంలో ఇంకో టైము. ఇవన్నీ తేడాలు చాలా ఉంటాయి అసలు బాగాను. బహుశా ఆ అంటే ఒక్కొక్క విధంగానే. వ్యక్తి క్యాలిక్యులేషన్ ఇప్పుడు చూడు మనకు కొన్ని సంవత్సరాలు వాళ్ళకి ఒక రోజు ఉమ్, అలాగనమాట. అలాగా టైం అన్నది అక్కడ తన క్యాలిక్యులేషన్ లో అది 10 మంత్స్, అది 7 years ఉమ్, 10 months గా ఆయన క్యాలిక్యులేట్ చేసి ఉంటాడు అన్నారు. ఉమ్. ఇదే. అదే ఇవాళ అంతవరకు చదివాం. ఉమ్, ఉమ్. అలాగే లీలావతి కథలో కూడా అలాగే ఉంటుంది. అక్కడ సరస్వతీదేవి వెళ్ళేసరికల్లా అంత ఫాస్ట్ గా అయిపోతే ఇక్కడేమో అంటే తక్కువ అయింది, ఇక్కడ చాలా సంవత్సరాలు అయిపోతూ ఉంటుంది అలాగా. అవును, ఈవెన్ ఈవెన్ అదేమిటది గండశిల దీంట్లో కూడా వీళ్ళకి అక్కడ ఏదో వన్ డే. ఒక రోజు అయితే వాళ్ళకి ఒక వేల వేల సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు సుధా గారు మీరు వసంత గారు మీరు మాట్లాడతారా? మీరు వెళ్ళిపోతూ ఉంటారు సెకండ్ జూమ్ కి, ఫస్ట్ జూమ్ లోనే మాట్లాడి. విన్నారా లేదా? పాంబట్ల వసంత. ఎందుకంటే మీ తర్వాత సుధా గారిని అడుగుతున్నాడు, సెకండ్ జూమ్ కి వస్తారు. నమస్తే అమ్మా. నమస్తే. అదే అది ఫోన్ ఛార్జింగ్ లో ఉంది, నేను స్పీకర్ పట్టు కూర్చొని ఉన్నాను. ఉమ్. అదే ఒక అబ్బాయి 7 సంవత్సరాలు 10 నెలలు అన్నాడు అంటే అది అనిపించింది నాకు కూడా. చాలా ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క టైం ఉంటుందేమో. త్రిపుర రహస్యం కూడా మనం విన్నాం కదా, అదే జ్ఞాపకం వచ్చింది నాకు. తర్వాత అంటే అది లాస్ట్ది. హిమాలయాస్ ఏమో ఇన్కార్నేషన్స్ కోసం చెప్పాడు. అంటే ప్రజెంట్ పాస్ట్ లో ఉండడం, పాస్ట్ ఫ్యూచర్ లో ఉంటారు మనుషులు, ప్రెసెంట్ లో వదిలేసుకుని బాధలు తెచ్చుకుంటున్నారు అన్నారు. ఈ పాయింట్ ప్రెసెంట్ లో ఉండటం పాస్ట్ అది అదే అవే జ్ఞాపకాలు వాటిల్లోనే నేను వెలిగించాను. అలాగే మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ, ఆ శ్వాస వ్యవస్థ ఎంతో సౌండ్ చేస్తే అసలే అదే నాదం అన్నారు. ఆ సౌండ్ మనము తెలియకుండానే జరుగుతూ ఉంటుంది, దాన్నే నాదం అన్నారు. అది తర్వాత ఏమో 257 క్వశ్చన్ అది. నాకు 240 అనుకోవడం గుర్తుంది. 40 దాటి ఉంటాయి అనుకున్నాను. నాకు వినబట్టం లేదు, చాలా దూరం 240 అయిపోతుంటారు. మొన్న నా మధ్యన 240 అని అనడం గుర్తుంది నాకు. 250 దాటి ఉంటుందని నాకు అనిపించింది స్టార్టింగ్ లో అన్నా కదా. 200 లో మనం చదువుతున్నాం ఏమో, ఇక్కడ ఈ పేజ్ మారిపోయింది కాబోలు అనుకున్నాం. అయితే 257 ఒకసారి ఫైనల్ గా అనుకుంటే గుర్తుంది. 3-4 రోజులు గ్యాప్ వస్తుంది కొంచెం. అదే మహర్షి ఏమో అందరూ నన్ను మహర్షి అంటారు, నాకు అందరూ మహర్షుల్లాగే కనిపిస్తారు అన్నారు. నాకు కొంతమంది మహర్షులు ఎక్కడున్నారో చెప్పండి అంటే అందరూ నాకు మహర్షుల్లాగే కనిపిస్తారు అని చెప్పాడు. నేను కూడా మహర్షిని నేనైతే అనుకోను అన్నారు. అంటే ఇది ఆ ఎన్నో రకాల జపాలు అవన్నీ ఉంది, వాటిని కాంక్రీట్ గా మాకు చెప్పండి అంటే నేనెవరన్నా జపమే అన్నిటికంటే గొప్పదంటారు. ఆత్మలో స్థితమే ఉంది. జపం అంటే జపాను కదా, నేనెవరన్నది ఎంక్వైరీవే చాలా మంచిది. ప్రశాంత స్థితి అలవాటు అయిపోయి అర్థమైతే ఇంకేమి నష్టం కాదు. ఏ భజనలు ఇచ్చి వచ్చి వెళ్ళబుద్ధి లేదు అందుకని.
వాళ్ళకి అదే కదా ఎక్కువ మందికి అది కృష్ణుడే చెప్పాడు కదా, ఈ ప్రాపంచం ఎందుకని, లేకపోతే వేల జన్మలు ఎందుకు అవుతుంది మళ్ళీ మళ్ళీ ఏవో కర్మ చేయడం, అనుభవించడం, మళ్ళీ పునరపి జననం, ఎప్పటికో అలాంటి ఒక ఆత్మతత్వం యొక్క ఎంక్వైరీ. ఇప్పుడు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ప్రాపంచిక విషయాలన్నీ చెప్తారు. ఆత్మతత్వం అంటే ఎవరికి నచ్చదు, ఎవరో కొంతమంది తపన ఉన్న వాళ్ళకి తప్ప నచ్చదు. అందుకని మహాత్ములు ఎక్కడ ఉంటారంటే అందరూ నాకు మహాత్ముల్లాగే కనిపిస్తారు అన్నారు. అందరిలో అదే చూస్తున్నాడు. ఇవే ఇవాళ టైం ఎంత ఉందంటే పర్వాలేదు. సుధా గారు మీరు చెప్తారా? నమస్తే అండి. నమస్తే. అతను మహాత్ముల ద్వారా భగవంతుని వెతకాలి, ఎలా వెతకాలో తెలియదు, ఆ మహాత్ములు అనేవారు ఎక్కడ ఉంటారు అని అడిగితే ఆయన నీ అంతటి నువ్వే వెతుక్కోవాలి, నువ్వు మహాత్ములు అంటే నాకు అందరూ మహాత్ముల్లాగానే కనిపిస్తారు అని, నీకు ఆ ఇది ఉంది, ఆ డిజైర్ ఉంది, నువ్వు వెతుక్కోగలవు, నువ్వు ఇచ్చేసుకోగలవు అని ఆయన చెప్తారు. తర్వాత ఏమో అతను మీరు ఉడతలతోనూ లేడులతోనూ ఎంతో దయగా చూస్తున్నారు, మానవుల్ని ఇంకా ఇది ఉందని పట్టించుకోవటం కాదు, లేదు. అంటే మీరు అడిగిన ప్రశ్నలకి నేను చెప్పకపోతే నేను గ్రేట్ అవను కదా అన్నాడు అని అన్నారు. నేను మహర్షిని అని అందరు అంటారు, నేను అనుకోను, నాకు అందరూ మహర్షుల్లాగే కనిపిస్తారు. ఆ తర్వాత ఏమో ఇట్లా నేను ఇల్లు వదిలేసి వచ్చాను, నాకు జ్ఞానం అనే ఆహారం ఇక్కడ దొరకట్లేదు, నేను స్ట్రగుల్ అవుతున్నాను మరి అంటే ఆయన అన్నారు, భగవంతుడు నాకు ఆ గిఫ్ట్ ఇవ్వలేదు, ప్రజలు నన్ను మహర్షి అంటున్నారు, నేను అలా ఎప్పుడు అనుకోలేదు, మీరు చిన్న వయసులోనే భగవంతుడిని చూడాలనుకుంటున్నారు కదా, మీకు ఆ ఇది ఉంది, మీరు అన్వేషిస్తే మీకు తెలుస్తుంది అని అన్నట్టుగా ఆయన ఆ అర్థంతో చెప్పారు. నిష్కామ కర్మ నిష్కామ కర్మ ద్వారా భగవంతుని ఆత్మావలోచన చేసుకోవచ్చు. ఇంకోటేమో ఈ నాదం, బిందు, కళ అనేవి వాటి గురించి చెప్తూ, ఈశ్వరుడు నాదానికి అధిపతి, మన రక్త ప్రసరణ, శ్వాస, మిగతా ఫంక్షన్స్ ఆ సౌండ్ ద్వారా వస్తూ ఉంటాయి. అవి సౌండ్ బియాండ్ నాద అన్నారు. నాదానికి అప్పల ఉన్నవాడు ఈశ్వరుడు, అధిపతి. ఇక్కడ చెప్పింది ఏంటంటే ఈజ్ బియాండ్ నాదా. ఈజ్ బియాండ్. ఓకే, అది నేను మిస్ అయ్యాను. అది మన రక్త ప్రశ్న, శ్వాస, మిగతా ఈ చేసే సౌండ్లు నాదం, అవే నాదం, వీటిలన్నిటికీ కూడా భగవంతుడు అతీతుడు అంటూ అదొకటి చెప్పారు. అది మళ్ళీనేమో హిమాలయ నుంచి వచ్చే అతను సండే రిలేషన్స్ లో అతను గతం గురించి అతను చెప్పాడు. మళ్ళీనేమో ఈ బుద్ధిస్టులో గత జన్మలు ఎలా ఉంటాయో చెప్పారు, అవి నిజమా అని. అంటే ఈ ఒక ప్రజలేమో ఈ ప్రెజెంట్ అసలు కొంతమంది ప్రెజెంట్ ని పట్టించుకోకుండా గతాన్ని ఆలోచిస్తూ ఉంటారు. పాల్ బ్రెంటన్ అని ఒక ఫారినర్ వచ్చారు, ఆయన ఒక పుస్తకం రాశారు రమణ మహర్షి దగ్గరికి వచ్చి. ఆయన తన పుస్తకంలో ఎన్నో మెథడ్స్, బుద్ధిస్ట్ మెన్షన్ చేసిన మెథడ్స్ ఈ రీఇన్కార్నేషన్ కి ఆయన చెప్పారుట. ఈ సండే టైమ్స్ అనే పత్రికలో హిమాలయన్ హెర్మిట్ ఏమో ఇంకేవో రకమైన మెథడ్స్ చెప్పారు. ఆయన వేరు చెప్పారు, ఈయన వేరే ఇంకా కొన్ని మెథడ్స్, అంటే బుద్ధిస్టులు ఏ విధంగా ఆ ఫ్యాకల్టీని సంపాదించాలి అన్నది చెప్పారని పాల్ బ్రెంటన్ మెన్షన్ చేస్తే, అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, ఒక వర్గం ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు ఈ భవిష్యత్తు గతమే కావాలి, వాళ్ళు ప్రెసెంట్ ని ఎప్పుడు ఇగ్నోర్ చేసేస్తారు, వాళ్ళు ఆ ప్రెసెంట్ అన్న భారం అనేది వాళ్ళు ఎప్పుడు దుఃఖాల్లో ఉంటున్నారు, వాళ్ళ ప్రెసెంట్ దుఃఖంలోనే ఉంటుంది, ఎందుకంటే ప్రెసెంట్ పాజిటివ్ నిండిపోయింది కనుక అది కేవలం వేస్ట్ ఆఫ్ టైం అన్నారు. ఇప్పుడు ఎప్పుడు మా గతం ఇదండి, మా వాళ్ళు ఇదండి, మా తాతలు ఇదండి, ఇవన్నీ చెప్పుకుంటే మనకి ఏముంటాయి లాభం, మన టైం వేస్ట్ కదా. నేను గతంలో ఇలా చేసాను, గతంలో అలా చేసాను, ఏమిటి మనకి దానిలోంచి వచ్చేది? మనం గతంలో ఎంత గొప్ప మహారాజులు అయితే మనకి ఏమిటి, ఇప్పుడు ఏమిటి నేను అన్నది ఇంపార్టెంట్ కదా. అదే ఆ గతంలోంచి సత్యంలోకి రావాలి. గతం అనేది కాదు, ప్రెసెంట్ లో వాట్ ఐయామ్, అది ఇంపార్టెంట్. దానివల్ల టైం వేస్ట్ ను దుఃఖాల పాలు అవుతున్నారు అని చెప్తున్నారు.
అలాగే ఇంకొకటి శాంతాదేవి అన్నాడు ఒక అబ్బాయి దీంట్లోకి వచ్చింది. ఆ అబ్బాయి ఏమో తనకి ఉండే గత జన్మను గుర్తు చేసుకుంటూ నేను 10 నెలల ముందరే నా శరీరాన్ని వదిలేశాను అంటాడు. అంటే ఆ ఆత్మ 2 శరీరాలను ఒకేసారి ఎలా ఆక్యుపై చేసింది అని అడిగితే ఆ అబ్బాయి ప్రకారం 7 years, అబ్జర్వర్ ప్రకారం 10 months, తన ఓన్ టైంలో 10 months లోనే అతను ఇదైపోయాడు. ఇది లీలావతి కథ కూడా ఇలాగే ఉంటుంది. త్రిపుర రహస్యంలో కూడా ఒక రోజు ఇక్కడ కొన్ని సంవత్సరాల కింద అక్కడ ఒక రోజు అయితే ఇక్కడ కొన్ని సంవత్సరాల్లోకి వస్తుంది. ఆ విధంగా అలా క్యాలిక్యులేట్ చేశాడు. అతను ఆల్రెడీ ఇదైపోయాడు అంటూ చెప్పారు. అంటే ఈ క్వశ్చన్ అరైజెస్, ఈ మ్యాటర్ ఏ విధంగా 6 years and 2 months అన్నది ఆయన ఏ విధంగా ఇలా చెప్పాడని అడిగితే ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి ఏమన్నారంటే ఈ 7 years అన్నది ఆ అబ్బాయి బట్టి 10 months ఆ అబ్బాయి క్యాలిక్యులేషన్ లో అది 10 months అన్నమాట అబ్జర్వర్ కి. ఆ డిఫరెన్స్ అన్నది ఈ 2 different ఉపాధిస్ కారణంగా, ఉపాధులు అంటే అంతకుముందు శాంతాదేవి ఉపాధి, ఈ అబ్బాయి అనుభవం ఈ 7 ఏళ్లలో అదే క్యాలిక్యులేట్ చేసాడు అబ్జర్వర్ గాను. 10 months ఆఫ్ హిజ్ ఓన్ టైం, ఈ 7 years ని అండ్ 10 months గానే తన ఓన్ టైం లో క్యాలిక్యులేట్ చేసాడు. అది అది నాకు ముందర మీరు ఇంకోటి చెప్పారు చూడండి, ఆ సమాధి అది బాగుందండి, నాకు చాలా నచ్చింది. బండిలో నిద్రపోతుంటే బండి ఎక్కడ ఆగుతుందో కూడా అతనికి తెలియదు. అదే సమాజ స్థితిలో ఉన్న జ్ఞానికిను అలా కాదు, కంట్రోల్లో లేని గుర్రాలు అంటే మన ఇంద్రియాలు అవి గుర్రాలతో, మన ఇంద్రియాలను ఆ గుర్రాలతో పోల్చి అది చేయటం, అది తల మన సమాధిలో ఉంటే తల నిశ్చలంగా ఉంటుంది, అదే నిద్రపోతుంటే తల వాలిపోయి ఉంటుంది. అది చెప్పారు సార్, అది బాగుంది, అది అదొకటి చాలా ఉంది, బాగుంది. కరెక్టే. అది బాగుంది నిజంగానే. మనం ఇంద్రియాలు అవన్నీ మనం అంటే మనం ఇట్లా కూర్చున్నా కూడా చూడండి, మన ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉంటే మనకి ఇది, అదే మన ఇంద్రియాలు కంట్రోల్లో లేవనుకోండి, నిజమే కదా. అది నాకు అది బాగుంది, అది నచ్చింది. అది ఇప్పుడు ఇంద్రియాలు గుర్రాలతో అది కరెక్ట్. ఎందుకంటే ఆ నిద్రకిను జాగరూక అవస్థకిను ఆ ప్రెసెంట్ కి పాస్ట్ కి అంటే ఏంటంటే ఇక్కడ ఆనందిస్తున్నది ఏంటంటే ఫాల్స్ ఏమో గర్వం అంతా ఎవరికి, ఫాల్స్ ఐకి కదా. ఆ లేని మిథ్య అయికే గర్వం, నా వాళ్ళు ఇంతండి, నేను ఇంతండి, నేను ఒకప్పుడు ఇన్ని చేశానండి, అన్ని చేశానండి, ఇవన్నీ ఎవరు ఆనందిస్తున్నారు? మిథ్య సెల్ఫ్, అదే స్మాల్ సెల్ఫ్. అంటే దట్ హ్యాస్ నో ఎగ్జిస్ట్, నాన్ సెల్ఫే కదా. అందుకని చెప్పి దానివల్ల ఎవరికి లాభం లేదు, టైమా వేస్ట్ కదా. అంటే మనం మిథ్యలో జీవిస్తున్నాం, ఆ రియాలిటీలో అదే కృష్ణమూర్తి గారు కూడా ప్రెసెంట్ లో అనేదానికి పాస్ట్ లో జీవించి జీవితం అంతా డల్, మోనోటనస్, బోరింగ్ గనకే ఇవాళ నేను చదువుతున్నాను ఏంటంటే జీవిత లక్ష్యం అని. బికాజ్ మీ లైఫ్స్ లన్నీ శూన్యంగా, మోనోటనస్ గా, బోరింగ్ గా, క్రియేటివిటీ లేకుండా ఉండబట్టి కదా మీరు జీవితానికి ఒక పర్పస్ అని అడుగుతున్నారు. మీ అసలు అన్నది రిలేషన్షిప్ లోనే ఉంటుంది. అంతా రిలేషన్షిప్ లో లవ్ లేకపోవడం వల్ల మనం ఏమో గతం ఇంతండి, గతం అంతండి, నాకేమిటండి లక్ష్యం అని ఇవన్నీ మనం అడుగుతున్నాం. అసలు నిజానికి మన జీవితం ప్రెసెంట్ లో ఉన్నప్పుడు అది ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది, లవ్ తో నిండి ఉంటుంది. ఆ లవ్ వల్ల అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా లక్ష్యం ఏమిటి అవన్నీ ఆలోచించడు, వాటి వెళ్ళదు. అంటే ఫుల్ఫిల్మెంట్ లవ్ తో వచ్చినప్పుడు జీవితానికి ఒక సార్థకత ఉండాలి, పర్పస్ ఉండాలి. ఇవన్నీ మీరు ఎందుకు అడుగుతున్నారంటే బికాస్ యువర్ లైఫ్స్ ఆర్ డల్, మోనోటనస్, బోరింగ్, దేర్ ఇస్ నో క్రియేటివిటీ ఇన్ యువర్ లైఫ్. దాని వల్ల మీరేమో నా భవిష్యత్తు, నాకు లక్ష్యం ఏమిటి? అసలు జీవించడమే లక్ష్యం కదా. రిలేషన్షిప్ లోనే మనం ఏమిటో